ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దావీదు కీర్తన 31 నుండి 12 వచనాలు మనం ధ్యానిద్దాం. దావీదు గారి కీర్తన 30వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మనము ధ్యానాంశం. ఈరోజు యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఈ 3 వచనాలు చూద్దాము. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి ప్రార్థన దావీదుకు తన కీర్తనలు కానీ ప్రార్థన కానీ తన దేవుని సన్నిధిలో కూర్చొని చెప్పిన ప్రతి మాట కూడా మనకి జీవితానికి ఎంతో, అందరం కూడాను దావీదు కీర్తనల ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అయ్యా, దావీదుకున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో, సౌలు రాజు కానీ ఇంకా తనని బాధించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ గురించి ఆయన దేవుని సన్నిధిలో కీర్తన చెప్తున్నారు. నా శత్రువులను నా విషయమే సంతోషింపనివ్వక నన్ను ఉద్ధరించి ఉన్నావయ్యా. అయ్యా, మరి నిన్ను నమ్ముకున్నా కదా నేను, మరి నా విషయమే వాళ్ళు సంతోషించాలంటే ఈ లోకంలో నేను పడిపోతే వాళ్ళు సంతోషిస్తారు, ఈ లోకంలో నేను మరణిస్తే వాళ్ళు సంతోషిస్తారు. మరి నా శత్రువులు మరి వాళ్ళని సంతోషించనియ్యేలా వారికి అవకాశం ఇవ్వలేదు నాయన, నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటున్నాడు అక్కడ. మరి మనం కూడా చూడండి, ఈ లోకంలో మనం ఇష్టం లేని వాళ్ళు అందరూ ఎలా ఉంటారు? మన నాశనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మనం బాధలు పడాలి, ఎప్పటికైనా మనము మరి వారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బ్రతకాలని ఆశపడతారు. సౌలు రాజు దగ్గరికి వెళ్ళి మరి దావీదు కూడా అట్లాగే మరి తగ్గించుకొని బ్రతకాలని సౌలు రాజు ఎదురు చూశాడు కదా. ఈ లోకంలో మనకున్నటువంటి ఎటువంటి శత్రువులైనా అవనీయండి, వారు మన రక్త సంబంధకులు అవనీయండి, బయటి వారు అవనీయండి, మరి మనల్ని ఎదగనీయకుండా చేస్తున్న వాళ్ళని ఏదైనా అవనీయండి, అది మనకు శత్రువు కింద లెక్క అనమాట. నా శత్రువులను నా విషయమై ఎంతో సంతోషింపనీయక. ఎప్పుడైనా చూడండి, మనమంటే ఇష్టం లేని వారు మనం బాగుపడడం కంటే మనం నాశనం అయితేనే సంతోషిస్తారు. అందుకని దావీదు అంటున్నాడు, వాళ్ళని సంతోషించనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావయ్యా, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. మనం కూడా మన దేవుడు మనల్ని ఈ లోకంలో కాపాడుతున్నందుకు, మన దేవుడు ఈ లోకంలో మనల్ని అవమానానికి అప్పజెప్పకుండా ఈ లోకంలో మనల్ని ఉద్ధరిస్తున్నాడు. మరణానికి అప్పజెప్పకుండా కాపాడుతున్నాడు. అవమానానికి అప్పజెప్పకుండా, నిందలకు అప్పజెప్పకోకుండా, మన శత్రువుల చేతిలో మనల్ని బలవనీయకుండా మనల్ని ఉద్ధరిస్తున్నాడు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఆయన దేవుని ఎందుకు కొనియాడుచున్నాడు? మనం కూడా అలాగే కొనియాడాలి దేవుని. దావీదు గారు కొనియాడినట్లే మనము కూడా కొనియాడాలి. నన్ను ఉద్ధరించావు కదయ్యా, నువ్వే కదా నన్ను ఉద్ధరించింది. ఈ లోకంలో ఏ మనుష్యుడు నన్ను ఉద్ధరించలేదు కదా దేవా, నీవే నన్ను ఉద్ధరించావు కాబట్టి నేను నిన్ను కొనియాడాలయ్యా, కొనియాడుచున్నాను, కొనియాడుతాను, ఇంకా ముందు కూడా నేను కొనియాడాలయ్యా అని మనం దేవుని వేడుకోవాలి. యెహోవా నా దేవా, నేను నిన్ను నీకు మొర్రబెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మరి నేను నీకు మొర్రపెట్టినప్పుడు నన్ను స్వస్థపరిచావుగా అయ్యా. అసలు ఎంత మంచిగా హృదయంలో నుంచి దేవుని ప్రేమ, దేవుని మీద ప్రేమ, మనుషుల మీద అపనమ్మకం, దేవుని మీద అపారమైన నమ్మకం. చూడండి, నేను నీకు మొర్రబెట్టా, ఎవరి దగ్గరకో వెళ్ళి నన్ను బాగు చేయండి, నాకు అనారోగ్యం ఉంది నన్ను బాగు చేయరా అని అంటే వాళ్ళకి అట్లాగే జరగాలి అని మనుషులైతే సంతోషపడతారు. కానీ దేవుని దగ్గర నువ్వు మొర్రపెట్టింది అది వ్యర్థం కాదు, నీకు స్వస్థత వస్తుంది. ఒక్కరోజు కాదు, ఒక్కరోజు అయినా దేవుడు స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ఎంతకాలంలో స్వస్థపరచాలన్నది ఆయన కృప. కాబట్టి యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి.
అయ్యా, నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు, మరి నా శత్రువులు మరి నా నాశనం కోసం ఎదురు చూస్తున్నప్పుడు నేను పాతాళానికి వెళ్ళిపోయాను అనుకున్నాను. అయ్యా, నా ప్రాణాన్ని నువ్వు లేవదీసావు కదా, మరి నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అందుకే అక్కడ మొదటి వచనం ఉంది, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. నన్ను స్వస్థపరిచినందుకయ్యా, నన్ను ఉద్ధరించినందుకయ్యా, పాతాళంలో నుంచి నా ప్రాణాన్ని లేవదీసినందుకు. మరి అనారోగ్యం కానీ ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు అయ్యా అయిపోయాను ఈ లోకంలో, నేను ఇంకా ఎలాగ బయటికి రాగలను, పాతాళంలోకి వెళ్ళిపోయింది నా ప్రాణము అని అనుకున్నప్పుడు యెహోవానే లేవదీశాడు. నేను గోతిలోకి దిగకుండా, అంటే ఇక నాకు మరణము, నాకు ఎటువంటి ఆదరవు లేదు అని మరి మనస్సు అనుకోవచ్చేమో, కానీ నీవు నన్ను బ్రతికించావయ్యా. దావీదు గారు చూడండి, తన శత్రువుల భయం బట్టి కానీ, తన్ని హింసించే వారిని బట్టి కానీ ఆయన ఎంతగా దేవుని కొనియాడుచున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి తన హృదయంతో ఆరాధిస్తున్నాడు. కాబట్టి మనము అందుకై నిన్ను కొనియాడాలయ్యా. నేను కొనియాడాల్సిందే, తప్పదు. ఎందుకు అనంటే నీలాగా నన్ను ఉద్ధరించిన వాళ్ళు లేరు, నీలాగా నన్ను స్వస్థపరిచిన వాళ్ళు లేరు, నీలాగా పాతాళంలో నుంచి నా ప్రాణాన్ని లేవదీసిన వారు లేరు, నీలాగా గోతులో దిగకుండా బ్రతికించిన వారు లేరయ్యా. అందుకై నేను నిన్ను కొనియాడుతున్నాను దేవా, స్తోత్రం అని మనం కూడా అలాగే దేవుణ్ణి మనము కొనియాడాలి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. కీర్తన 34వ వచనం, 30వ అధ్యాయము 4వ వచనం. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. మనం కీర్తించాల్సింది దేవుణ్ణి. మనం చూడండి, ఏదైనా చిన్న హెల్ప్ మనుషుల దగ్గర నుంచి మనకు వచ్చిందనుకోండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి అని మనుషులకి మనము ఏదైనా నీకు ఒక బహుమానం దొరికింది మనుషుల దగ్గర నుంచి, ఏదో ఒకటి నువ్వు ఆశించిన దానికంటే ఏదో దొరికింది అనుకోండి, అప్పుడు మనం మనుషులకి ఏం చెప్తాము? కీర్తిస్తూ ఉంటాం. ఎంత సహాయం చేశారో తెలుసా, ఎంత నాకు హెల్ప్ చేశారో తెలుసా, నాకు ఇదిగో ఇది ఇచ్చారు అది ఇచ్చారని. కానీ నీకు ప్రాణమే ఇచ్చాడు కదా దేవుడు. అసలు నీలో ప్రాణం ఉంటేనే కదా నువ్వు ఆ వస్తువు తీసుకోవడానికైనా అర్హులం మనము. కాబట్టి యెహోవా భక్తులారా ఆయన కీర్తించండి. అర్థమవుతుందా? మనుషుల పట్ల మనం భక్తి కలిగి ఉండకూడదు, ఈ లోకంలో ఉన్న వాటి పట్ల మనం భక్తి ఎక్కువ కలిగి ఉండకూడదు. అవి నీ జీవితానికి అవసరం, అంతవరకే, అంతే. అందుకనే యెహోవాకి భక్తులు అవ్వాలి మనం. అర్థమవుతుంది? అందరం కూడాను ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామము, అది నీలాంటి నామము నాలాంటి నామం, మన ఎన్ని వ్యర్థమైన నామాలు మన పేర్లు ఉన్నాయే ఈ లోకంలో, మనుషులు కూడా ఇష్టపడని పేర్లు అవన్నీ కూడా. అది ఇప్పుడు మనం కొన్ని పేర్లు తలుచుకున్నాం అనుకో, మనకి ఎట్లా ఉంటుంది? అసహ్యమో కోపం వస్తుంది కదా. మన శత్రువులకి మన పట్ల అసహ్యం వచ్చినట్లు మనకి మన శత్రువుల పట్ల. ఇవన్నీ కూడా వ్యర్థమైన నామాలు. పరిశుద్ధమైన నామము, జ్ఞాపకార్థమైన నామము ఎవరిది? మన తండ్రి అయిన యెహోవాది, కుమారుడైన యేసుక్రీస్తుది. కాబట్టి ఆయనను కీర్తించుడి. చూడండి, దానియేలు గారు ఎవరిని కీర్తించారు? యెహోవాని కీర్తించారు. మనం కూడా కీర్తించాల్సిన నామము ఆ పరిశుద్ధమైన నామము. నువ్వెప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా, ఏ సమయం ఉందైనా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలా. అనారోగ్యం సంభవించిందా, పరిశుద్ధమైన నామాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఏ మనుష్యుడు వచ్చినా నిన్ను పలకరించి వెళ్ళిపోయే వాళ్ళే. నీ చేతిలో ఇదిగో ఈ 100 రూపాయలు ఉంచుకో, ఈ 50 రూపాయలు ఉంచుకో, లేకపోతే ఈ 1000 రూపాయలు ఉంచుకో అంటారేమో కానీ నిన్ను బాగు చేయగల శక్తి వారి దగ్గర లేదు. నిన్ను స్వస్థపరచగల ఎటువంటిది శక్తి వారు నీలాంటి మనుషులే. కాబట్టి నువ్వు మొర్ర పెట్టాల్సింది దేవుణ్ణి, కీర్తించాల్సింది దేవుణ్ణి, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ గొప్ప నామమును. ఆ జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి స్తుతించాల. మనలాగా అపవిత్రమైన వాడు కాదు యెహోవా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన కీర్తించాల, మనము స్తుతించాలి. అందుకని యెహోవా భక్తులారా, యెహోవా భక్తులు. మనమందరం కూడా లోకంలో మనుషులకు భక్తులు పంపుతాము. దేవుడు మనకి అందరి తర్వాత లాస్ట్లో గుర్తొస్తాడు. లేదంటే మనకు కష్టం వచ్చినప్పుడు, మనకి వ్యాధి బాధల్లోనూ గుర్తొస్తాడు కాదు. ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, ఆయన వాక్యమునందు ఆనందించుడి. ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఇదే ఇప్పుడు చాలా ఉంటాయి కదా మనకి మ్యాథ్స్లో ఫార్ములాలు, లేకపోతే మనం అంటాం చూసారా సూక్తులు ఉంటాయి కదా.
అవన్నీ కాదు మనకు కావాల్సింది. మనము ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. ఆయన వాక్కు ద్వారా మాట వలన కూడా స్వస్థత జరిగిందని మన బైబిల్లో మనం తెలుసుకుంటున్నాం కదా, దేవుని వాక్యం ద్వారా. కాబట్టి నీకు స్వస్థత దేవుని గాయపడిన హస్తముల ద్వారా మనకు స్వస్థత ఉంది. కానీ ఈ లోకంలో మనిషి మాట వలన కానీ మనిషి యొక్క దేని వలన దొరకదు. కాబట్టి యెహోవా భక్తులారా ఆయన్ని కీర్తించు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన జ్ఞాపకార్థం నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒక్క నామం. ఈ లోకంలో ఎటువంటి స్థితి అయినా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన నామం ఒక్కటే, అదే యెహోవా నామం. తండ్రి అయిన యెహోవా, కుమారుడైనటువంటి ప్రభు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము స్తుతించాల, కీర్తించాల, ఆరాధించాలి. ఐదో వాక్యం చూద్దామా. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలచును. మనం కూడా కోపము, ఎవరైనా వ్యక్తి మీద కోపం ఉందనుకోండి, మనం మర్చిపోలేము. కానీ దేవుడు చూడండి, మనకి దేవునికి రూపంలోనే ఉంది మనకి పోలిక అంతే. కానీ దేవుని యొక్క హృదయం ఎలా ఉందో అలా మారాలంటే మనకి చాలా కష్టం. కానీ ప్రయత్నిద్దాం. దేవుడు ఏమన్నాడు? నీ శక్తి చేత, నీ బలము చేత కాదు, నా ఆత్మ చేతనే. ఏదైనా దేవుని ఆత్మ ఎప్పుడైతే నీకు సహాయపడుతుందో నువ్వు జయించగలవు. నువ్వు, నేను, అందరము జయించగలం. కాబట్టి ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలము అంతయు నిలుచును. ఈ ఒక్క మాట చాలు మనకి. మన శత్రువులు కూడా మన మీద కోపంతో అలాగే ఉంటారు, మనం కూడా కోపంతో అలాగే ఉంటాం. కానీ ఇవన్నీ కాదు, ఎన్ని లోకములు ఎంత వ్యర్థం. నీ మరణం తర్వాత కూడా నీకు తోడై ఉండేది దేవుడే. మనుషులు ఉండరుగా, మన భర్త, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన బంధువులు ఎవ్వరు కూడాను నీ మరణం తర్వాత నీకు తోడు ఉండరు. ఎందుకు ఉండరు అంటే నిన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి వదిలేసి వెనుదిరిగి వెళ్ళిపోతారు. నువ్వు జ్ఞాపకాల్లో కూడా ఉండవు. ఇప్పుడు నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకున్నావు అనుకో, నువ్వు సజీవుడిగా ఉన్నప్పుడు దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నదంటే మరణించిన తర్వాత దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన రాజ్యంలో తీసుకెళ్తాడు నేను జ్ఞాపకం ఉంచుకొని. కాబట్టి మనము దేవుని కోపానికి మనం ఎప్పుడు కూడా దేవుడు మనకు నేర్పుతాడు. ఆయన కోపం కూడా మంచిదే. మనుషుల కోపం వ్యర్థమైనది, పనికిరానిది. ఇదంతా కూడా మన కోపం కానీ అన్నీ కూడా దానివల్ల ఒక్క ఉపయోగం కూడా ఉండదు. కానీ దేవుడి చేతుల్లోకి మనం వెళ్ళామనుకోండి, ఆయన గద్దించినా మన మంచికే. ఆయన గద్దించే తండ్రి వలె ఉంటాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, కానీ దేవుని దయ ఎంత ఉంటుంది చూడండి, ఆయుష్కాలం అంట. చూడండి, అసలు ఈ మాట నా హృదయాన్ని కదిలించి వేసింది. ఆయుష్కాలం అంతా మనం బ్రతుకు దినములన్నీ ఆయన దయ ఆయుష్కాలం నిలుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా దేవుని దయ, నువ్వు బ్రతుకున్నావా, నీ బ్రతుకున్నంత కాలము నువ్వు దేవుని ప్రేమించావా, దేవునిపై నువ్వు ఆధారపడ్డావా, నీ ఆయుష్కాలం అంతా దేవుని దయ ఉంటుంది. ఈ మాట మనం గుర్తుంచుకొని బ్రతకాల. కీర్తనలో నేను చెప్పాను కదా, ప్రతి మాట మన హృదయాన్ని కదిలించేస్తుంది. ఆయన కోపము నిమిషమే. ఎందుకంటే దేవుని కోపం మనం సరి చేసుకోవాలని, మనం నాశనం అవ్వాలని దేవుని కోపం కాదు. కానీ ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉంటుంది, ఉదయం సంతోషం కలుగును. చూడండి ఎంత బాగుందో. ఈ లోకంలో మనకి ఏదైనా కానీ బాధ కానీ కష్టం కానీ ఉందంటేనంట సాయంకాలం ఏడుపు వస్తుందంట, రాత్రంతా ఉంటుందంట, ఉదయం సంతోషం కలుగుద్ది. ఎప్పుడు నువ్వు దేవునిపై ఆధారపడినప్పుడు నీకే కష్టమున్నా దాటిస్తాడు. ఎర్ర సముద్రాన్ని దాటించినట్టే దాటిస్తాడు. అది ఏడుపు వస్తుంది, రాత్రంతా ఉంటుంది ఆ బాధ. కానీ ఉదయం లెగిసేటప్పటికి సంతోషంతో, ఎందుకంటే దేవుని కృపావార్త మనల్ని సంతోషంతో లేపుతుంది అన్నమాట. కాబట్టి నిమిషం మాత్రం ఉండే దేవుని కోపానికి మనము దేవుని నుంచి దూరం అయిపోకూడదు. మనుషుల నుంచి అయినా మనం దూరం అయిపోవాలి, కానీ దేవుని నుంచి దూరం అయిపోకూడదు. ఎందుకంటే ఆయన దయ ఆయుష్కాలం అంతా దొరుకుతుందంట మనకి. అది మరి లోకంలో మనుషుల దయ ఎంతవరకు ఉంటుంది? ఒక క్షణం, ఒక రోజు, ఒక సంవత్సరం, అంతే. ఎవరిదైనా భర్త భార్యని ప్రేమించినా కొంతకాలం ప్రేమించగలడేమో, బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించినా కొంతకాలం ప్రేమించగలరేమో. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించాలన్నా ఏదైనా అవనండి, ఇది దయ కలిగి ఉండడం కానీ ఎన్ని కూడాను ఒక నిమిషము, ఒక రోజు, 10 రోజులు, ఒక సంవత్సరం, ఇంతే. అంటే దానికి ఒక
పరిమితి ఉంటుంది. కానీ దేవుడు దయ ఆయుష్కాలం అంటాడు. ఆయుష్కాలం అంటే నువ్వు ఎన్నేళ్ళు బ్రతుకుతావు అన్నేళ్ళు ఉంటుంది. నువ్వు బ్రతికినంత కాలం ఆయన దయ ఉంటుంది. కాబట్టి భయపడొద్దు, ఎవ్వరం భయపడకూడదు. ఈ లోకంలో దేవుడు కోపం వచ్చిందనుకో మనం సరి చేసుకోవాలి అంతే. ప్రభా, నీ కోపం నిమిషం మాత్రమే కదా అయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా. నాలో ఉన్న లోపాలు నేను దిద్దుకోవడానికి నాయన నా శక్తి సరిపోదు. కాబట్టి నీ దయ చూపిస్తే మనం సిద్ధంగా కూడా ఉండాలి. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. తండ్రి యొక్క గద్దింపునికి మనం సిద్ధమవ్వాలి. అంతేగాని దేవుడికి మనము ఎదురు నిలబడ్డామనుకో వెళ్ళి ఎక్కడ పడతాం? సాతాను చేతిలో పడతాం. సాతాను చేతిలో నీకు మేలుందా కీడుందా? కీడే ఉంది. సాతాను చేతిలోకి వెళ్ళి నువ్వు కీడు తెచ్చుకునే కంటే దేవుని చేతిలో ఉండి సరిదిద్దుకోవడం మేలు కదా మనం ఈ లోకంలో. కాబట్టి 30వ అధ్యాయం 5వ వచనము మన జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి అందరం కూడాను. దయ ఆయుష్కాలం ఉంటుంది. ఇదిగో నాకు కష్టం వచ్చింది, అది సాయంత్రం వల్లే ఉంటుంది, ఆ రోజంతా ఉంటుంది. మరుసటి దినానికి నాకు సంతోషం వస్తుంది. అంటే అది కష్టం 1 నెల ఉండొచ్చు, 1 సంవత్సరం ఉండొచ్చు, ఆ తర్వాత జీవితం ఆయుష్కాలం అంతా కూడాను దేవుడిచ్చే సంతోషం దొరుకుతుంది కదా. అట్లాగా మనం ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో బ్రతకాల. 6వ వచనం చూద్దాం. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అనుకున్నాను. మన మనుషుల భ్రమలు ఎట్లా ఉంటాయి తెలుసా? మనకి ఒకప్పుడు మనం ఎంతో స్థితిలో ఉంటాము. అసలు అందరం కూడా వెనక్కి తిరిగి ఒక్కసారి మన హృదయాల మీద చేతులు వేసుకొని, అయ్యా నా పుట్టుక నుంచి నేను ఎలాగే ఉన్నానా, లేకపోతే మధ్యలో నువ్వు చూడబట్టి నేను ఎలాగున్నానా నాయన? నేనెన్నడూ కదలను, ఎందుకంటే నా దగ్గర సరిపడంత ధనం ఉంది, నా దగ్గర మనుషుల బలం ఉంది, నేను కదలనేమో అని మనుషులు మనం అనుకుంటాం. నాకు క్షేమం ఉంది, నా చుట్టూ మనుషులు ఉన్నారు, నాకు కాపాడుకోవాలంటే నా దగ్గర ధనం ఉంది, నా క్షేమకాలం నా అనుకుంటేనే. దావీదు కూడా అంటున్నాడు చూడండి, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. మనమందరం నేను కదలనేమో అనుకుంటాం. దావీదు కూడా అనుకున్నాడు, క్షేమకాలం ఏమనుకున్నాడు, అసలు నన్ను ఎవ్వరు కదపలేరు, అంటే నాకంటే బలవంతుడు ఎవ్వరు లేరు, నేనే 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 అని అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. క్షేమకాలము అంటే ఈ లోకంలో మనకి అన్నీ మనకు ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది. కానీ ఎంతటి వారికైనా దేవుని అవసరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ కావాల్సిందే. ఎందుకనంటే ఈ లోకంలో సాతాను పొంచి ఉంది. సాతాను ప్రతి ఒక్కరి ఎక్కడో దూరంగా లేదు, ఎక్కడో సాతాను పాతాళంలో ఉందా కాదు, గుమ్మం వద్ద పొంచి ఉంది. సాతాను గుమ్మం వద్ద పొంచి ఉంది. కాబట్టి మనం అందరం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? మేల్కొని ఉండాలి. ప్రార్థనలో, దేవుని అవసరతలో మనకి సాతాను మన జీవితాల్లో, మన యొక్క అన్నిట్లో కూడాను సాతానికి అవకాశం ఇవ్వకుండా దేవుని యొక్క సహాయం కొరకు మనము ఉండాలి. కాబట్టి క్షేమకాలం అనుకుంటేని యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. అయ్యా, ఒకవేళ నేను నిన్ను నమ్ముకోకపోతే పర్వతంలాగా నేను స్థిరపడేవాడిని కాదు. దావీదు అంటున్నాడు, స్థిరపడేవాడిని కాదు. నేను నీ దయగలిగాను కాబట్టే స్థిరపడ్డాను పర్వతం వలె. లేకపోతే ఒక పొట్టు ఉంటుంది కదా, మనం బియ్యం మీద పొట్టు ఎలా ఉంటుంది, గాలికి ఎటొస్తే అటు ఎగిరిపోతూ ఉంటుంది. అందుకనే మనం సాతానును ఆశ్రయించామనుకో, బియ్యం మీద పొట్టు ఇలా గాలి వస్తే ఎలాగ ఎగిరిపోతుంది, పొట్టు వలె మనం ఎగిరిపోతాం ఈ లోకంలో. కానీ మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు పర్వతము వలె దావీదుని స్థిరపరిచినట్లుగా మనల్ని కూడా ఈ లోకంలో దేవుడు స్థిరపరుస్తాడు. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. అయ్యా యెహోవా, నీ ముఖాన్ని నాకు చూపించకుండా, నీ దయను నాకు చూపించకుండా నువ్వు దాగుకొనినప్పుడు నేను చాలా కలత చెందాను అయ్యా. ఎందుకంటే నా క్షేమము నీవే కదా, నా స్వస్థత నీవే కదా, నన్ను ఉద్ధరించిన వాడు నీవే కదా. క్షేమకాలము నా దగ్గర ఉందేమో, నేను కదలనేమో అనుకున్నాను. ఆ సమయంలో నీ ముఖమును దాచుకున్నావు, నేను చాలా కలత చెందాను. కానీ మళ్ళా నువ్వు దయగలిగినప్పుడు నా పర్వతములు స్థిరపడ్డాయి అని దావీదు తన కీర్తన ద్వారా మనకి తెలియజేస్తున్నారు. 8వ వచనం చూద్దాము. యెహోవా నీకే మొర్ర పెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలు కొంటిని. నేను గోతులోకి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభం? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గుర్చి అది వివరించునా. అంటే మనము మొర్ర పెట్టాల్సింది మన కష్టాల కోసం. ఇప్పుడు దేవుడు తెలియక ముందు మనం మనుషులకు మొరపెట్టుకుంటూనే ఉంటాం. మనుషులు
అది పరిష్కరించరు. ఏదైనా కానీ నీ బాధ, నీ కష్టము, నీ కన్నీరు మొర్ర పెట్టిన దానికి సమాధానం ఏమొస్తుంది? శూన్యం. కానీ యెహోవాకు మొరపెడితే నీకు సమాధానం వస్తుంది. నీకేది కావాలి అది దేవుని దగ్గర నుంచి తప్పకుండా వస్తుంది. నా ప్రభువుని బ్రతిమలాడుకుంటుని నీకు మొరపెట్టానయ్యా, బ్రతిమలాడుకున్నానయ్యా. నేను చనిపోతే నా ప్రాణం వల్ల ఉపయోగం ఏంటి? నేను గోతులోకి దిగానే అనుకోండి, అంటే చనిపోవడం అన్నమాట, అంటే సమాధి అవ్వడం. ఒకవేళ నా శత్రువు నన్ను చంపేశాడు అనుకో యెహోవా, మరి నేను గోతులోకి దిగిన ఎడలా నా ప్రాణం వల్ల ఏంటి ఉపయోగం? నీ దయను పొందుకొని ఈ లోకంలో నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ మార్గమందు మరి నేనున్నాను అనుకో, ఎంత ఆనందము. అందుకని మనం అందరం మన మార్గాల్ని దావీదు వలె మనం కూడా యెహోవాకు అప్పజెప్పాలన్నమాట. మన్ను నిన్ను స్తుతించిన ఒకవేళ నేను మరణించానే అనుకో, మరి మన్ను నిన్ను స్తుతిస్తుందయ్యా. చనిపోయిన వారు సజీవులే కదా నిన్ను స్తుతించేది. మరి మన్ను మా పైన వచ్చేసిన రోజు నేను నిన్ను స్తుతించగలనా? నీ సత్యం గుర్చి అది వివరించున. మట్టిలో ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి నా దేహము మరి నీ సత్యాన్ని గురించి అది వివరిస్తుందా? అందుకనే మనం ఈ లోకంలో సజీవులు మాత్రమే ఆయన్ని స్తుతించగలరని మనకి దేవుని వాక్యంలో ఉంది కదా. మరణించిన వారు స్తుతించలేరు. వారు ఎప్పటికీ కూడా మన్నైపోయిన వారే. వాళ్ళు దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాల్సింది తప్పించి, అందుకనే దినములు గతించిపోతున్నాయి, చెడ్డవి. దేవుడు చెప్తున్నాడు, దినములు చాలా చెడ్డవి, గతించిపోతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం ఈ లోకంలో మనము బలపడాల్సింది మరి ధనంలో బలపడము, లేకపోతే గనులుగా మమ్మల్ని ఇదిగో మాకు చాలా పెద్ద పేరు, మాకు పెద్ద ఇవన్నీ కూడా నీకు వచ్చినా రాకపోయినా నీకు దేవుడు ఇచ్చిన దానిలో సంతోషంగా తృప్తి కలిగి ఉండి, అయ్యా మన్ను నిన్ను స్తుతించదు కదా, నేను మరణిస్తే నేను స్తుతించగలనా దేవా? నీ సత్యంను గుర్చి మరి అది మన్నైపోయిన శరీరము మరి ఆత్మ కానీ ఏదైనా కానీ అది వివరిస్తుందయ్యా. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణించుము. మరి నా శత్రువు నన్ను చంపకముందే, మరి సౌలురాజు నన్ను చంపేయకముందే, ఆయన శత్రువు రకరకాలైనటువంటి బాధలు, మరి మరణ భయము కానీ ఏదైనా అవనేయండి, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై యుండుము. సహాయం ఎవరిని అడుగుతున్నారు చూడండి. నాకు నువ్వే సహాయకుడవై ఉండయ్యా, ఆలకించయ్యా, కరుణించయ్యా. చూడండి ఎంత అసలు ఒక్కొక్క మాట వింటూ ఉంటే కరుణించయ్యా. ఎందుకంటే ఈ లోకంలో నేను ఎంతకాలం ఎదురు చూసినా నాకు కరుణ దొరకదయ్యా. మరి ఎంతకాలము నేను మనుషులకు చెప్పినా ఆలకించరయ్యా. నాకు సహాయకుడై ఉండయ్యా. నువ్వు అక్కడ గోతులోకి దిగకుండా నా ప్రాణాన్ని కాపాడు, మొన్నైపోకుండా నన్ను కాపాడయ్యా. ఎందుకంటే నేనెంతకాలం ఉన్నా కానీ మరి నిన్ను కీర్తింతును, ఆరాధింతును, నీ సత్యాన్ని గురించి నేను వివరిస్తానయ్యా. మరి మంటైపోయిన వాళ్ళు స్తుతిస్తారా? 9వ వచనంలో మన్నైపోయిన వాళ్ళు స్తుతించరు కదా యెహోవా. కాబట్టి నన్ను బ్రతికించి నీ సత్యాన్ని గురించి నేను వివరించేదను. మనం కూడా అడుగుదాం దేవుణ్ణి. ఇప్పుడు లోకంలో ఉండి అయ్యా నేను ఇవన్నీ అనుభవించాలయ్యా, లోకంలో ఉన్న అన్ని సంతోషాలు నేను అనుభవించాలి కాబట్టి నేను బ్రతికించమని కదా మనం అడగాల్సింది. దేవుడు నిన్ను ఆనందించొద్దు అనట్లేదు. దేవుడు నువ్వు మరి నీకు కావాల్సిన ఏదైనా కానీ దేవుడు నీకు కావలసిన ఆయనే ఇస్తాడు. దేవుని నామములో ఎదిగిస్తాడు. ఎప్పుడు కూడాను మనము అంటాం చూడండి, ఇప్పటికిప్పుడే నాకు అన్నీ వచ్చేయాలా, అన్నీ వచ్చేయాలంటే నీ శక్తి ఎంతో అంతవరకు నువ్వు ఆలోచించాలా, నీ బలం ఎంతో అంతవరకు ఆలోచించాలా. నీ శక్తి కంటే మిన్నగా ఏదైనా నీకు దేవుడు ఇస్తాడు, కంగారు పడకూడదు. కానీ మనము అంటాం చూసారా, ఈ లోకంలో మరణించకూడదని కోరుకుంటాం. మనుషులను చాలా వరకు ఏంటో తెలుసా, అనుభవించాలయ్యా, ఈ ధనం ఉంది కదా, ఈ ధనమంతా అయ్యే వరకు నేను బ్రతికుండాలయ్యా, ఇంత ఆస్తి ఇచ్చావు కదయ్యా, ఇది అనుభవించే వరకు నన్ను ఉంచయ్యా అని మనుషుల ఆలోచన ఉంటుంది. నువ్వు బ్రతికేది దేనికో తెలుసా, నీకు జీవం ఎందుకు ఇస్తున్నాడో దేవుడు తెలుసా. ఈ లోకంలో నువ్వు సంతోషంగానే బ్రతుకు, సంతోషంగా ఉండు. కానీ ఆ వస్తువుల మీద ఉన్న ప్రేమను తీసివేసేసి, ఆ వస్తువులు ఉంటాయి అక్కడే ఉంటాయి.
నీ తల్లిదండ్రులు మరణించకముందు అక్కడే ఉన్నాయి. మనం అందరం కూడా మన 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 పితరులందరూ ఉన్నారే, వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నాయి, మనం ఉన్నప్పుడు ఉంటాయి. తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత మన బిడ్డలు ఉన్నప్పుడు కూడా ఆ వస్తువులు అక్కడే ఉంటాయి. కానీ నువ్వు నేను ఉండం కదా ఈ లోకంలో, ఎవరం కూడాను. ఎందుకంటే మనము వెళ్ళవలసిన వారం అందరం కూడా. కాబట్టి మంటెవ్వపోకముందే, మన్నులోకి చేరకముందే నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన సత్యాన్ని ప్రకటించాలి. ఆయన సత్యాన్ని ముందు మనం నేర్చుకోవాలి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు కదా దేవుడు. కానీ మనము ఇది తప్ప మిగతా అన్నీ చేస్తాం లోకంలో మనం అందరం కూడా. ఆయన నీతి ఏంటి? అబద్ధం ఆడకుండా బ్రతకాలి. మనలో చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు. మనం అవన్నీ మన జీవితాంతము మనలో దేవుడికి ఆయాస్కరమైనవన్నీ వదిలించుకుంటూ వెళ్ళడానికి మన జీవితం సరిపోదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని దయ, కృప కోసం ఎదురు చూడాలి ఈ లోకంలో. కాబట్టి అయ్యా, మరి మన్ను నిన్ను స్తుతించినా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. నేను మన్నైపోయినానుకో అయ్యా, నేను మన్నైపోయినానుకో, మరి నీ సత్యం గురించి నేను తెలుసుకోలేను, ప్రకటించలేను. రెండు తెలుసుకోలేము, ముందు ప్రకటించలేము. కాబట్టి సజీవులుగా ఉండగానే మనం తెలుసుకోవాల్సింది ఏంటి? దేవుని మార్గం. యెహోవా ఆలకించయ్యా. మనము మనుషుల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టినా కానీ వింటారు. మనం వెళ్ళినాక మన గురించి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు, ఇష్టం లేదనుకో చెడ్డగా మాట్లాడుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు మన గురించి అలా మాట్లాడే, ఆలకిస్తాడు. నిన్ను కరుణించాల్సిన రోజు కరుణిస్తాడు, నీకు సహాయం చేయాల్సిన రోజు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్పోడు, మనలాగా మనుషుల్లాంటోడు కాదు. ఆయన మనలాగా మనస్తత్వం ఆయనకు ఉండదు. ఆయన గొప్పోడు కాబట్టే, ఘనుడు కాబట్టే ఆయన దయ చూడండి, ఆయుష్కాలం అంతా ఉంటుందని మనం నేర్చుకున్నాం కదా. దయగలిగిన వాడు ఆ తండ్రిని మనం ఆశ్రయిద్దాం. ఆయుష్కాలం అంతా నీ పట్ల దయగలిగిన వాళ్ళని నువ్వు ప్రేమిస్తావా? లేకపోతే నిమిషంకి ఒకలాగా మారిపోతారే మనుషులు. ఎవరమైనా, నువ్వు నేను అందరం మనుషులమే కదా. కొంతమందికి ఎక్కువసేపు దయ ఉంటుంది, కొంతమందికి ఆ క్షణమే ఉంటుంది, కొంతమందికి కొంతకాలం ఉంటుంది, తర్వాత మారిపోతారు. మారిపోయే మనుషులు నమ్ముదామా? మరి మన దయని, లేకపోతే సహాయం చేసే దేవుణ్ణి, కరుణించే దేవుణ్ణి, స్వస్థపరిచే దేవుణ్ణి, మరి మనల్ని అన్ని విధాలుగా మరి మనకు సహాయంగా ఉండే దేవుడిని మనం నమ్ముదామా? దావీదు వలె మనము కూడా యెహోవా తండ్రిని, యేసయ్య నామమును, పరిశుద్ధాత్మను మనము ఆశ్రయించాలి. నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు. మరి ఇన్ని చేసిన దేవుడికి మన ప్రాణం మౌనంగా అంటే, ఈ లోకంలో మనము ఎన్నో వ్యర్థమైన కబుర్లు చెప్పుకుంటాం, ఎన్నో వ్యర్థమైనవి. అవన్నీ వాటి వల్ల మనకు వచ్చేది కాసేపు ఆనందమే. నిజంగా ఒప్పుకోవాలి మన అందరం కూడాను. మనం కాసేపు ముచ్చట్లాడుకున్న కాసేపు ఆనందం వస్తుంది. సినిమా చూసేవాళ్ళు వాళ్ళకి కాసేపు ఆనందం వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచుకుంటారు, ఎవరి ఆనందం వారిది, అట్లా ఎంచుకునే పద్ధతిని బట్టి. కానీ నా ప్రాణం మౌనంగా ఉండకూడదు. నువ్వు నేను ఎవరం మౌనంగా ఉండకూడదు. దేవుడు నీకు చేసినటువంటి మేలుల్ని ప్రకటించాలి. దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించాలి. దేవుడు ఎంత దయగలిగినోడో మనం ప్రకటించాలి. దేవునిని స్తుతించాలి. ఫస్ట్ మనం దేవుని మార్గాన్ని, ఆయన రాజ్యమును, నీతిని మనం ఫస్ట్ వెతుకుతూ ఉంటే మనకి స్వస్థత కలుగుతుంది. మనకి ఆయన దయ దొరుకుతుంది. ఆయన మన సహాయకుడై ఉంటాడు. కాబట్టి మనం మౌనంగా ఉండలేము. ఎందుకు ఉండలేము? ఒక మనుషుడిని నువ్వు పొగుడుతావు కదబ్బా, నాకెంత సహాయం చేస్తారు. ఒక్క పూట భోజనం కోసం మనం ఏమంటాం? చాలా బాగుంది కూర, చాలా బాగుంది, ఈరోజు భోజనాలు చాలా బాగున్నాయి అని 10 సార్లు చెప్పుకుంటాం కదా. మరి నీకు ప్రతిరోజు ప్రాణం ఇచ్చి కాపాడుతున్న దేవుడు, నీకు అన్నీ ఈ లోకంలో అన్ని సమస్తం సమకూరుస్తున్న దేవుడు గురించి మరి మనం మౌనంగా ఉండడం అనేది మనకెంత పెద్ద తప్పు చూడండి. మనుషుల గురించి గంటల మాట్లాడతామే మనం, మరి దేవుని గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు? మనం ఎక్కడ 2-3 కూర్చొని ఆయన నామాన్ని మనం ఘనపరుస్తాం. అక్కడ దేవుడు ఉంటానని చెప్తున్నాడు కదా, ఘనపరచాలి అంతే. దేవుడు హృదయాన్ని తెరవబడతాడు. నా హృదయాలను తెరిచిన దేవుడు అందరి హృదయాన్ని తెరవబడతాడు ఒకరోజు. నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు. నేను మౌనంగా ఉండకూడదయ్యా, ఎందుకంటే నన్ను ఉద్ధరించావుగా. నేను మౌనంగా ఉండకూడదు ఎందుకంటే నువ్వు నన్ను స్వస్థపరిచావు కదా. నేను మౌనంగా ఉండకూడదు ఎందుకంటే నువ్వు నాకు సహాయకుడై ఉన్నావు కదా. నేను మౌనంగా ఉండకూడదు అయ్యా. నేను కీర్తించాలా, నిన్ను ఆరాధించాలా ప్రభువా. నిన్ను ఎరగాలి, నీ మార్గం ఏంటో నేను వెతకాలయ్యా. ఈ లోకంలో మనం ఎన్నో వెతుక్కుంటాం కదా. 10 రూపాయలు కింద పడిపోతేనే, 100 రూపాయలు కింద పడిపోతేనే దొరికే వరకు ఎతుకుతాం కదా. మరి
నీకు ఇంతగా ఈ లోకంలో దేవుడు అన్ని రకాలుగా, అంటే మనుషుల ప్రేమ కనపడినట్లుగా దేవుని ప్రేమ నీ కంటికి కనపడదు. నీ హృదయంతో దేవుని ప్రేమను నువ్వు గ్రహించగలగాల, దేవుని ఆత్మతో నువ్వు ఆనందించగలగాల. అప్పుడే దేవుని యొక్క సహాయం కానీ దేవుని యొక్క ప్రేమ కానీ మనకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు మౌనంగా ఉండకుండా ఆయన కీర్తించినప్పుడు నా అంగలార్పుని నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. అంగలార్పు, బాధ, అంగలార్పు అని అంటే ఏదైనా అవనేయండి, అది నేను నివేదించే బాధ ఏదైనా అది అంగలార్పు అనమాట. ఒక రకమైనటువంటి నిట్టూర్పు నాట్యంగా మార్చావు కదయ్యా. మనుషులు ఎవరైనా మార్చగలరా? నీ అంగలార్పుని నాట్యంగా మార్చగలరా? మార్చలేరు. నీ అంగలార్పు దేవుని దగ్గర పెట్టు, అది నాట్యంగా ఒకరోజు మార్చబడుతుంది. ఏదైనా అవనండి, అది ఏదైనా అది 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 అంగలార్పు అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉంటుంది. అది మార్చబడుతుంది, యేసునామములో మార్చబడుతుంది నాట్యముగా. అంటే నాట్యం అంటే మనం లెగిసి దేవుని స్తుతించి నాట్యం చేస్తాం, అంతేగాని లోకస్తులు చేస్తారే అట్లాంటిది కాదు నాట్యం అంటే. దేవుణ్ణి ఆరాధించడంలో నువ్వు సిగ్గుపరచకుండా చేతులు ఎత్తుతావు. దేవుణ్ణి ఆరాధించడంలో ఆయన స్తుతించడానికి నువ్వు సిగ్గుపడవు. ఎందుకు సిగ్గుపడవు అని అంటే నీ అంగలార్పుని నాట్యంగా మార్చాడు కాబట్టి దేవుడు, నువ్వు ఆయన యందు ఎంతో సంతోషంతో మరి నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు కీర్తించాలా, దేవుని కీర్తించాలా. ఎలా కీర్తించాలి మనము? అయ్యా, ఈ లోకంలో నా యొక్క తెలివితేటలు, నా గొప్పతనము, లేకపోతే మనుషుల గొప్పతనం వల్ల కాదయ్యా ఈరోజు మరి సజీవుడిగా నేనున్నాను అంటే, నన్ను ఉద్ధరించావంటే, మరి నన్ను ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నావని అంటే మరి ఇది నా ఘనత, నా గొప్పతనం కాదయ్యా. నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చి ఉన్నావు కాబట్టి మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా ప్రాణాన్ని చేయి. ప్రాణమా, నువ్వు మౌనంగా ఉండొద్దు, కీర్తించు అని మనం అందరం కూడాను మన ప్రాణానికి చెప్పాలి. ఎందుకు నువ్వు ఎంతసేపు కూడాను లోకం వైపు చూస్తున్నావు? నువ్వు దేవుని కీర్తించాలి అని చెప్పి మనలో కూడా మనం మాట్లాడుకోవాలా. నీవు నా గోనిపట్టాన్ని విడిపించావు కదా, సంతోష వస్త్రము చేత నన్ను ధరింపచేసి ఉన్నావు. మరి గోనిపట్టా స్థితి అంటే మనం తెలుసుకుంటాం కదా. మన పాత నిబంధనలు చాలాసార్లు గోనిపట్ట ఎప్పుడు ధరిస్తారు? నినివే ప్రజలు కూడా గోనిపట్ట ధరించారు కదా. యోనా ప్రవక్త వెళ్ళి నినివే ప్రజల్ని మరి వారి యొక్క నాశనం గురించి వివరించినప్పుడు నినివే పట్టణ ప్రజలందరూ కూడా గోనెపట్ట ధరించి యెహోవా దేవుని వైపు వారి చేతులెత్తి ప్రార్థించారని ఉంటుంది కదా. అట్లానే మరి గోనెపట్ట విడిపించడం అంటే అది. నీవు నా గోనెపట్ట విడిపించి అంటే నా మరణం అయ్యి ఉండొచ్చు, నా కష్ట పరిస్థితులు అయ్యి ఉండొచ్చు, నేను బాధాకరమైన స్థితి, అదే గోనెపట్ట అంటే అదే అక్కడ అర్థము. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నాము. మనకి ఏదైనా వ్యాధి అనే గోనెపట్ట ఉందనుకోండి, వ్యాధి అనే గోనెపట్ట స్థితి లేదని అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా పాపం అనే గోనెపట్ట, ఏదైనా అంటే మన దుఃఖ స్థితి అని అర్థం. ఆ దుఃఖ స్థితిని విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. ఎందుకంటే నేను నీకు మొర్ర పెట్టావు కాబట్టి నీవు నాకు సమాధానం ఇస్తావు, నువ్వు మొరపెడితే నీకు సమాధానం ఇస్తారు. మనమందరం కూడా కూడి మొరపెట్టినప్పుడు దేవుడు మనందరికీ కూడాను ఉద్ధరిస్తాడు, మనకి స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు, సహాయకుడిగా ఉంటాడు, దయ కలిగి ఉంటాడు. ఇన్ని దేవుని దగ్గర నుంచి వస్తేనే మనకి. కాబట్టి యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆమేన్. మనమందరం చెప్పాలి, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా తండ్రి నాయన, అయ్యా ఎంత గొప్ప ప్రేమను చూపిస్తావు తండ్రి నాయన. అయ్యా నీ కోపము నిమిషం ఉంటుందా, నీ దయ మరి జీవితకాలం ఉంటుందా ప్రభువా తండ్రి నాయన, ఆయుష్కాలం అంత దయ నీ దగ్గర ఉందా? స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా నా తండ్రి నాయన. అయ్యా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా నా తండ్రి, మా విషయమైన తండ్రి నువ్వు ఎంతగానో ప్రభువా నా తండ్రి ఆలోచించే దేవుడివి. మమ్మల్ని ఉద్ధరిస్తావా తండ్రి, స్తోత్రం అయ్యా. మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. మాకు సహాయకుడై ఉండే దేవుడు అయ్యా, నీకు స్తోత్రం తండ్రి నాయన. అందరము తండ్రి నాయన, కాలము వేగంగా వెళ్ళిపోతుంది ప్రభువా నా తండ్రి నాయన. మాకంటే బలవంతులు అయ్యా, మాకంటే ఎంతో ఘనులైన వారు నా తండ్రి మరణించి సమాధుల్లో మట్టయిపోయి ఉన్నా. మరి అలుపులైన మమ్మల్ని ఎందుకు బ్రతికిస్తున్నావు తండ్రి? అయ్యా నీ రాజ్యం తెలుసుకోవడానికే ప్రభువా నా తండ్రి నాయన. అయ్యా ప్రభువా నీ సత్యమును నా తండ్రి మేము తెలుసుకోవాలయ్యా. మరి అట్లాంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలి
పెరగాలయ్యా. ప్రతి నాలుక నిన్ను స్తుతించే రోజు నా తండ్రి నాయన మా అందరికీ కల్పించండి ప్రభు నా తండ్రి నాయన. ఆశ కలిగిన హృదయానికి ఆయన సేద తీరుస్తాడు. మనలో అందరికీ ఆశ ఉండాలి ప్రభు, ప్రేమను తెలుసుకోవాలనే ఆశ ఈ లోకంలో తండ్రి నాయన. అయ్యా ప్రభు నా తండ్రి, నీ గొప్ప నామమ్మను బట్టి మరి నీ వాక్యం మాకు వివరించుచుండగా తండ్రి నాయన, మా వాక్యాన్ని అంతా ప్రభు నా తండ్రి భద్రపరుచుకోవాలి తండ్రి నాయన. మా హృదయాల్లో నేర్చుకున్న ఏ విషయము సాతాను దొంగిలించకుండా ప్రభు నా తండ్రి నాయన, అనుదినము నా తండ్రి ప్రార్థన విజ్ఞాపన నా తండ్రి నాయన, కీర్తనల ద్వారా తండ్రి నిన్ను చేరుకోవడానికి మా అందరికీ కృపను దయచేయండి తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్.